హాయ్ ఎవ్రీవాన్. నేనైతే కాకరకాయ పచ్చడి చేయాలనుకుంటున్నా. దానికోసం నేనైతే 1 కిలోనైతే కాకరకాయలు తీసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఏ షేప్లోనైనా కట్ చేసుకోవచ్చు, పొడుగైనా పర్లేదు, రౌండ్ అయినా పర్లేదు. నేనైతే రౌండ్ బాగుంటుందని రౌండ్ కట్ చేసుకున్నా. దీనికోసం అయితే ఒక అరకిలో ఆయిల్ అయితే వేసుకొని ఇలా వేడి చేసుకోవాలి. ఇలా మరుగుతున్న ఆయిల్లో కాకరకాయలు వేయించుకోవాలి. గోల్డెన్ కలర్లో వచ్చేదాకా వీటిని వేయించుకోవాలి ఆయిల్లో. కాకరకాయలు ఎక్కువగా తినని వాళ్ళకు ఈ చట్నీ అయితే చాలా యూజ్ అవుతుంది. మేమైతే ఎప్పుడైనా ఈ కాకరకాయ చట్నీయే చేసుకుంటాం. ఈ కాకరకాయ చట్నీకి కావలసిన ఇంగ్రీడియంట్స్: మెంతులు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, పల్లీలు అండ్ కారం. ఇవైతే నిమ్మకాయలు ఒక 5 అయితే తీసుకున్నా. దీన్ని నిమ్మరసం పోస్తే చాలా బాగుంటుందట. ఇవి గోల్డెన్ కలర్కు రావడం చాలా టైం పడుతుంది, అందుకనే మీకు ఇంగ్రీడియంట్స్ అయితే చూపెట్టా. ఇవి స్లోగా వేగుతాయి అన్నమాట. చూడండి, ఇలా గోల్డెన్ కలర్లో వస్తే సరిపోతుంది. వీటిని ఇప్పుడు తీసుకోవాలి, తీసి పక్కన పెట్టాలి. చూడండి, చాలా టైం అయితే పడుతుంది ఇలా గోల్డెన్ కలర్ రావడానికి. ఇంకా ఉన్నాయి వేయించడానికి. ఇవన్నీ కంప్లీట్ అయ్యే లోపల నా టీ కూడా అవుతుంది. టీ చేసుకొని తాగుదామనేసి టీ పెట్టేసా. ఇది అయినా కానీ కాలేదు, టీ తాగే వరకు అవుతుందేమో. ఇదే లాస్ట్. ఇవన్నీ అయితే వేయించా, ఇవే లాస్ట్. ఇవన్నీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. చూడండి, ఇవైతే నేను ఆల్రెడీ టీ చేసుకొని తాగేసా, అయినా కానీ ఇది కంప్లీట్ కాలేదు. చాలా టైం పడుతుంది ఇవైతే గోల్డెన్ కలర్ రావడానికి. వీటి మధ్యలోనైతే ఇత్తులు లేకుండా ఇలానైతే తీసేసుకోవాలి, లేదంటే ఆయిల్లో వేసినప్పుడు అదంతా బయటకు వచ్చేసి ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుంది. అదేం ముక్కలతోటి ఏమి ఉండయి, బయటకు వచ్చేస్తుంది. అందుకనే ముందే తీసి పక్కన పెట్టాలి, అది లేకుండా వేయించుకోవాలి, బాగుంటుంది. ఇవి సౌండ్ రావాలి, సౌండ్ వస్తే వేగినట్టు. చూడండి, ఇలా కొంచెం సౌండ్ అయితే అవుతుంది, వినబడ్డదా? ఇలా సౌండ్ అయితే రావాలి. అన్నీ వేగలేదు, కానీ చాలా టైం పడుతుందని తీసేసా. అన్ని సౌండ్ అయితే కావట్లేదు, కానీ లైట్గానైతే వేగాయి. చూడండి, ఇవైతే బాగానే అయ్యాయి. వీటిని తీసి పక్కన పెడతా. చూడండి, నేనైతే ఒక అరకిలో అంతా ఆయిల్ అయితే స్టార్టింగ్లో వేసా కదా, అది కొంచెం తగ్గింది. దాన్ని అలాగే ఉంచి ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే వేస్తున్నా. చూడండి, మెంతులు అయితే ఇన్నన్ని తీసుకున్నా, గుప్పెడన్ని ఆయిల్లో వేస్తున్నా. అలాగే పల్లీలు కూడా గుప్పెడన్ని అవుతాయి. నేను కొలతలు ఏం చెప్పట్లేదు,
కేజీ ప్రకారం వేసిస్తున్నా. ఇవి ఎక్కువైనా తక్కువైనా పర్లేదు చట్నీలో. ఇవేం పొడి చేసి వేయట్లేదు, మామూలుగానే వేస్తున్నా. ఇవైతే జీలకర్ర కాస్తంత, ఆయిల్ ఇప్పటికే మరిగింది కదా, అందుకనే తొందరగానే వేసేస్తున్నా. ఆవాలు ఇవన్నీ వేయను, కాస్త తగ్గించి వేస్తా. చట్నీలో కొంచెం ఆవాలు ఎక్కువ ఉంటేనే బాగుంటుందో. సరిపోతాయి. ఇన్నైతే పక్కన పెట్టేస్తున్నా. ఇవన్నీ అయితే కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తా. పల్లీలు ఎందుకు వేస్తున్నా అంటే చట్నీ మధ్యలో పల్లీలు వస్తే చాలా టేస్టీ ఉంటుంది, అందుకని ఇందులోనైతే పల్లీలు వేసా. ఇవన్నీ వేగాక స్టవ్ ఆఫ్ చేసి వెల్లుల్లి పేస్ట్ వేయాలి, లేదంటే ఆయిల్ పొంగి పైకి వస్తుందంట. అందుకనే నేను ఇవి వేగాక స్టవ్ బంద్ చేసి వేద్దామని వెయిట్ చేస్తున్నా. ఇవైతే ఈ విధంగా అయినాయి. నేను ఎప్పుడు చట్నీ పెట్టినా నా పక్కన ఎవరో ఒక్కళ్ళు ఉండి ఈ విధంగా చెయ్యి అని చెప్పేవాళ్ళు. ఫస్ట్ టైం చేస్తున్నా నేనే ఓన్గా, ఎలా ఉంటుందో. ఎప్పుడైనా అమ్మనైనా మా అత్తమ్మనైనా ఎవరో ఒక్కళ్ళు పక్క నుండి చెప్పేవాళ్ళు, ఆహా వేగాయి బాగానే ఉంది అని. ఇప్పుడైతే నేను ఫస్ట్ టైం చేస్తున్నా, ఎలా ఉంటుందో చూడండి. కచ్చపచ్చగా అలా ఎల్లిపాయలు అయితే ఈ విధంగా చేసా. దీన్ని ఇందులో వేస్తున్నా. స్టవ్ అయితే ఆఫ్ చేసా, లేదంటే ఆయిల్ పైకి వస్తుంది పొంగినట్టు. స్మెల్ అయితే అదిరిపోతుంది. ఈ వెల్లుల్లి వేసినప్పుడు స్మెల్ చాలా బాగుంటుంది చట్నీ ఉన్నది. చూడండి, 4 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసా కాబట్టి 8 టేబుల్ స్పూన్స్ కారం అయితే వేస్తా. నేనైతే అలానే వేస్తా ప్రతిసారి. ఎయిట్ అయితే వేసా. ఇంతేనండి. ఇది చల్లారాక వక్కలన్నీ ఇందులో వేస్తే అయిపోతుంది. చూడండి, ఇలానైతే ఉంది. ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి కారం. ఫైనల్గానైతే ఇవి ఇందులో వేసేయాలి. చూడండి దీనికి సరిపోద్దో లేదో. లాస్ట్లోనైతే నిమ్మరసం వేస్తున్నా. ఇవి 5 నిమ్మకాయల రసం.